అగ్నిలో వేస్తే ఏమవుతుంది? అద్దం ముందుకు వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటారు? అద్దం దగ్గర నుంచి వెనక్కి వచ్చాక మీరు స్నానానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారు? స్నానం చేసి వచ్చిన తర్వాత పెట్టుకున్న తర్వాత ఎలా ఉంటారు అంటే ఏంటి అర్థం? దేవుని వాక్యం దగ్గరకు వచ్చిన వాళ్ళు, దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు, వచ్చిన వారు వచ్చినట్లు వెళ్ళకూడదు. వచ్చిన వారు రూపాంతరం పొంది వెళ్ళాలి. వచ్చిన వారు మార్పు నుండి వెళ్ళాలి. If transformation does not take place, is there anything wrong with God or me? రూపాంతరం మనలో రాలేదంటే, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుని వాక్యం దగ్గరకు వచ్చిన తర్వాత మనలో రూపాంతరం రాలేదంటే, దేవుళ్ళ అన్న తేడా ఉండాలి, మనలో అన్న తేడా ఉండాలి. దేవుళ్ళ తేడా లేదు. ఎందుకు? యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఒకటే. మోషే కాలంలో ఆయనే దేవుడు, అబ్రహాం కాలంలో ఆయనే దేవుడు, యెహోషువ కాలంలో ఆయనే దేవుడు, దానియేలు కాలంలో ఆయనే దేవుడు, నెహెమ్యా కాలంలో ఆయనే దేవుడు, అపోస్తలుల కాలంలో ఆయనే దేవుడు, ఇప్పుడు ఆయనే దేవుడు. ఆ దేవుడే ఇప్పుడు. ఆయనలో తేడా లేదు. రూపాంతరం రాలేదంటే తేడా ఎవరిలో ఉంది? మనలో కలుపుకోవాలంటే. నాలో ఆయన ఎందుకు కలుపుకోవడం? ఒకవేళ రూపాంతరం రాదంటే ఎవరు కాదు, నేను. చుట్టకై కూడి వచ్చిన వారు రొమ్ము కొట్టుకొనొచ్చు తమ తమ గృహములకు తిరిగి వెళ్ళిరి. ఎక్కడికి వచ్చారు చూడటానికి? ఎక్కడికి వచ్చారు? గొల్గొతా దగ్గరికి, సిలువ దగ్గరికి. ఎలా ఉంటుందో వేడుక చూద్దాం, ఎగ్జిబిషన్ చూద్దాం, ఎలా ఉంటుందో, ఎలా అరుస్తాడో చూద్దాం, ఎలా చనిపోతాడో చూద్దాం అని వచ్చారంట. చూచుటకై కూడి వచ్చారంట యేసు ప్రభు సిలువ దగ్గరికి. సిలువ దగ్గరికి ఎవరైతే కూడి వచ్చారో రిటర్న్ అయినప్పుడు వాడు అనుకున్న ఉద్దేశంతో వెళ్ళలేదు. రొమ్ము కొట్టుకొనొచ్చు తమ తమ గృహములకు. ఈ నెల దేవుడు సిలువ దగ్గరకు వచ్చిన ప్రధాన ఎవరైనా సెంచూరియన్, ఎవరైనా సెంచూరియన్ అంటే వచ్చాడు కదా శతాధిపతికి కురువు మారింది. సిలువ దగ్గర శతాధిపతి కురువు మారింది, ఉద్యోగం మారిపోయింది. శతాధిపతి ఉద్యోగానికి రిజైన్ చేసి యెరూషలేముకు బిషప్ అయిపోయాడు. సిలువ దగ్గరకు వచ్చిన జీవితాలు మారాలి. యేసయ్య దగ్గరకు వచ్చిన జీవితాలు మారాలి. మార్పు నొందకపోతే తేడా మనలో ఉన్న చూసుకోవాలి. రైట్? ద అల్టిమేట్ గోల్ ఆఫ్ అవర్ ఫాదర్ గాడ్, ద అల్టిమేట్ గోల్ ఆఫ్ అవర్ ఫాదర్ గాడ్, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రాముఖ్యమైన అంతిమమైన గురి ఏంటి అంటే జైకర్ రాయని యేసు ప్రభు సారూప్యంలో తీసుకురావాలి. మిమ్మల్ని సంఘాన్ని, సంఘములో ఉన్న ప్రతి అంగాన్ని, సంఘములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని యేసు ప్రభు సారూప్యంలోకి తీసుకు. దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ అవర్ ఫాదర్ గాడ్. దాన్ని ఉటంకిస్తూ, దాని గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి చివరి వరకు, 4వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనం వరకు. మైక్ తీసుకుంటారా? అవగాహన మైక్ తీసుకుంటారా మీరు?